జనసేన పార్టీ ఎట్టకేలకు ఎన్నికల సంఘం గుర్తింపు పొందింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా జనసేన అవతరించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి ఎన్నికల సంఘం లేఖ పంపింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 100% విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో 2 లోక్సభ స్థానాల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో జనసేన గుర్తింపు పొందిన పార్టీగా నిలిచి గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసుకుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసుకున్నటువంటి సందర్భంగా మొత్తానికి జనసేనాని స్పందన ఏ విధంగా ఉంది? జనసేన నేతలు ఏమంటున్నారు? సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే జనసేన అధినేతకు సంబంధించి గ్లాస్ సింబల్ ని కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపు క్రితమే ప్రకటించింది. ఈ అంశానికి సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి జనసేన పార్టీ ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలిపింది. జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుర్తింపు పొందిన పార్టీ జాబితాలో జనసేన చేరింది. దాంతో పాటుగా గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం పవన్ కళ్యాణ్ కి కొద్దిసేపు క్రితమే ఒక లేఖని పంపింది. ఆ లేఖకు సంబంధించి కూడా సార్వత్రిక ఎన్నికల్లో 100% విజయం నమోదు చేసిన పార్టీగా కూడా జనసేన రికార్డు సృష్టించింది. 21 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి మొత్తం 100కు 100% గెలుపొందడంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా జనసేనాని రాజకీయ పార్టీగా గుర్తించి గ్లాస్ గుర్తును ఏదైతే ఆ పార్టీకి గత ఎన్నికల్లో సింబల్ విషయంలో కొంత అయోమయం గందరగోళం నెలకొనుందో దానికి సంబంధించి క్లారిటీ చేస్తూ కూడా కొద్దిసేపటి కేంద్ర ఎన్నికల సంఘం ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. ఇంకా భవిష్యత్తులో ఎప్పటికి కూడా పర్మనెంట్ గా గ్లాస్ సింబల్ ని జనసేనకి ఇస్తూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి జనసేన పార్టీ తరఫున అలాగే రాష్ట్ర ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సౌమ్య, థ్యాంక్ యూ శివ.